మనలో చాలామంది నైట్ డ్రైవ్ చేసేటప్పుడు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం హై బీమ్. మీకు ఒక 4 సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 సిచ్యువేషన్స్లో మీరు ఇన్ కేస్ హై బీమ్లో ఉంటే ఇమీడియట్గా లో బీమ్కి స్విచ్ అవ్వండి. సిచ్యువేషన్ నెంబర్ 1, మీరు సింగిల్ అయినా అవ్వచ్చు, డబుల్ అయినా అవ్వచ్చు, విలేజ్ అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. మీ యాజ్ లాంగ్ as మీరు ఆపోజిట్లో ఏదైనా వెహికల్ మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఇన్ కేస్ హై బీమ్లో ఉంటే ఇమీడియట్గా లో బీమ్కి స్విచ్ అవ్వండి. చాలామంది మీకు అబ్జర్వ్ చేసి ఉంటే మీరు ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు మీ ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తే మీరు హై బీమ్లో ఉంటే వాళ్ళు ఒక సిగ్నల్ ఇస్తారు. హై బీమ్ నుంచి లో బీమ్కి చేంజ్ అని ఒక డిప్పర్ లైట్స్ ఇస్తారు. చాలా మందికి సిగ్నల్ అర్థం కాక వాళ్ళు ఇంకా అలానే హై బీమ్లో వెళ్తూ ఉంటారు. మీ హై బీమ్ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు ఇమీడియట్గా లో బీమ్ స్విచ్ అవ్వండి అని ఒక వార్నింగ్ అనమాట. సెకండ్ థింగ్, బ్యాడ్ వెదర్ కండిషన్స్. మనకి ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో అయినా, మార్నింగ్ అయినా, ఎర్లీ మార్నింగ్ అయినా, నైట్ టైంలో అయినా మనకి స్మోకీ వెదర్ ఉంటుంది, ఫాగిష్ వెదర్ ఉంటుంది. ఇలాంటి వెదర్స్లో మీరు హై బీమ్లో వెళ్తే మీకు రోడ్ అర్థం కాదు. సో అలాంటప్పుడు కంపల్సరీ మీరు లో బీమ్లో ఉన్నప్పుడు మీకు రోడ్ కండిషన్ అర్థమవుతుంది. ముందర ఏమైనా గుంతలు ఉన్నాయా, పాత్ హోల్స్ ఏమైనా ఉన్నాయా అనేది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇమీడియట్గా మీరు లో బీమ్కి స్విచ్ అవ్వండి. నెంబర్ 3, పెడెస్ట్రియన్స్. మీరు హై బీమ్లో వెళ్తున్నప్పుడు మీ ముందుట ఎవరైనా నడుచుకుంటూ పోతే, అది సిటీలోనే అవ్వచ్చు, హైవే అయినా అవ్వచ్చు, మీ లైట్ యొక్క రిఫ్లెక్షన్ అనేది డైరెక్ట్ వాళ్ళ ముఖం మీద, వాళ్ళ కళ్ళలో పడే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి నడిచే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇమ్మీడియట్గా లో బీమ్కి స్విచ్ అవ్వండి. అండ్ కుదిరితే సిటీలో అసలు హై బీమే యూజ్ చేయకండి, బికాస్ సిటీ లైట్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్ టు డ్రైవ్ ప్రాపర్లీ. సో అలాంటప్పుడు మీకు హై బీమ్ వేసుకునే అవసరమే లేదు. కొందరైతే గల్లీలలో కూడా హై బీమ్ వేసుకొని పోతారు. సో ప్లీజ్ అవాయిడ్. నెంబర్ 4, మీ ముందున్న వెహికల్స్. ఒక 50 or 100 మీటర్స్ డిస్టెన్స్లో ఏదైనా మీ ముందు ఏదైనా వెహికల్ ఉన్నప్పుడు మీరు హై బీమ్లో ఉంటే మీ హై బీమ్ యొక్క రిఫ్లెక్షన్ వాళ్ళ రియర్ వ్యూ మిర్రర్ అయినా, సైడ్ మిర్రర్స్లో అయినా పడే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మన ముందు డ్రైవ్ చేసే అతనికి ఇబ్బంది అయ్యేది ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఇమ్మీడియట్గా మీరు లో బీమ్కి స్విచ్ అవ్వండి. ఇది ఒక డ్రైవింగ్ హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోండి. లెట్స్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్ వెన్ టు యూజ్ హై బీమ్స్ అండ్ వెన్ టు యూజ్ లో బీమ్స్ and be a responsible driver. And thank you so much for watching this video. Follow Streaks on Wheels for more such content. Thank you so much. Bye.